ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ప్రత్యర్థులు చేస్తున్న కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చే విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు నేతలు. కూతురు బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని నారాయణపేట సభలో ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంకేముంది, సీఎం రేవంత్ కు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్. మళ్లీ చెబుతున్నా, ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ బీజేపీలో చేరడం ఖాయమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి భయం చూస్తుంటే ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా కనిపించడం లేదన్నారు కేసీఆర్. ఎవరు ఎప్పుడు బీజేపీలో కలుస్తారో, సీఎం రేవంత్ జంప్ కొడతారో అని కామెంట్ చేశారు. కేసీఆర్ కామెంట్స్ కు కాంగ్రెస్ నుంచి రియాక్షన్ గట్టిగానే వచ్చింది. కాంగ్రెస్ ను టచ్ చేస్తే బీఆర్ఎస్ అనేది ఉండదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు పునాదులు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ ను టచ్ చేసి చూడాలన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ సాగుతుంటే బీజేపీ మాత్రం ఇదంతా డ్రామా అని కామెంట్ చేసింది. బీజేపీని అడ్డుకునేందుకు కేసీఆర్, కేటీఆర్, రేవంత్ డూప్ ఫైటింగ్ చేసుకుంటున్నారని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మొత్తానికి తెలంగాణలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ రాజకీయ యుద్ధం మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.